సో టాపిక్ వచ్చేసి డీమల్టీప్లెక్సర్. డీమల్టీప్లెక్సర్ కూడా ఒక కాంబినేషనల్ సర్క్యూట్. అండ్ ఈ కాంబినేషనల్ డీమల్టీప్లెక్సర్కి 1 ఇన్పుట్ లైన్ ఉంటుంది, n సెలక్షన్ లైన్స్ ఉంటాయి, 2 పవర్ n అవుట్పుట్ లైన్స్ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డీమల్టీప్లెక్సర్. సో బ్లాక్ డయాగ్రామ్ చూడండి, ఇన్పుట్ లైన్స్ ఉన్నాయి, అవుట్పుట్ లైన్స్ ఉన్నాయి, అండ్ n సెలక్షన్ లైన్స్ ఉన్నాయి. తర్వాత డీమల్టీప్లెక్సర్ ఏం చేస్తుంది అంటే ఇచ్చిన ఇన్పుట్ని ఒక అవుట్పుట్ లైన్ మీదకి ఫార్వర్డ్ చేస్తుంది. అంటే y0 మీదకి కానీ, y1 మీదకి కానీ, అండ్ yn మీదకి కానీ ఏ అవుట్పుట్ లైన్ మీదకి దీన్ని సెండ్ చేయాలి అన్నది సెలక్షన్ లైన్స్ వాల్యూస్ డిటర్మైన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, సెలక్షన్ లైన్స్ వాల్యూ 0 ఇండికేట్ చేశాయి అనుకోండి. సో ప్రతి సెలెక్ట్ లైన్ మీద 1 బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. If all the selection lines as carrying 1 bit 0 information, then its total value equal to 0. So అప్పుడు din వచ్చేసి y0 మీదకి డిస్ప్లే అవుతుంది. లేకపోతే సెలక్షన్ లైన్ వాల్యూస్ 001 ఉన్నాయనుకోండి, సో వాటి టోటల్ వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు డీమల్టీప్లెక్సరు డిన్ని y1 అవుట్పుట్ లైన్ మీదకి సెండ్ చేస్తుంది. సెలక్షన్ లైన్ వాల్యూస్ 2 డిటర్మైన్ చేశాయనుకోండి, din అవుట్పుట్ లైన్ 2 మీదకి సెండ్ చేస్తుంది. అలాగా డీమల్టీప్లెక్సర్ ఇచ్చిన ఇన్పుట్ని ఏ అవుట్పుట్ లైన్ మీదకి ఫార్వర్డ్ చేయాలి అన్నది సెలక్షన్ లైన్స్ డిసైడ్ చేస్తాయి. సో ఇది పర్ఫామ్ చేసే ఆపరేషన్ ఎగ్జాక్ట్లీ మల్టీప్లెక్సర్ ఆపరేషన్కి ఆపోజిట్ ఉంటుంది. అండ్ సెలక్షన్ లైన్స్ మనకు డిసైడ్ చేస్తాయి ఇచ్చిన ఇన్పుట్ ఏ అవుట్పుట్ లైన్ మీదకి ఫార్వర్డ్ అవ్వాలి అనేసి. సో ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ 2 పవర్ n లైన్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి డీమల్టీప్లెక్సర్ని డేటా డిస్ట్రిబ్యూటర్ అని కూడా అంటారు. సెలక్షన్ లైన్స్కి డిటర్మైన్ చేస్తాయి ఇచ్చిన ఇన్పుట్ ఏ అవుట్పుట్ లైన్ మీద డిస్ప్లే అవ్వాలి అనేసి. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం డీమల్టీప్లెక్సర్కి. సో డీమల్టీప్లెక్సర్ని నొటేషన్ ఫామ్లో ఇలా రిప్రజెంట్ చేస్తారు: 1 into డీమల్టీప్లెక్సర్, 1 into 4 డీమల్టీప్లెక్సర్, 1 into 8 డీమల్టీప్లెక్సర్. సో ఇవి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే 1 ఇన్పుట్ లైను, 2 అవుట్పుట్ లైన్స్. సో దీనికి వచ్చేసరికి 1 ఇన్పుట్ లైను, 4 అవుట్పుట్ లైన్స్. ఇక్కడ వచ్చేసరికి 1 ఇన్పుట్ లైన్ అండ్ 8 అవుట్పుట్ లైన్. సో ఈ అన్ని అవుట్పుట్ లైన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 అవుట్పుట్ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 4 అవుట్పుట్ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 8 అవుట్పుట్ లైన్స్ ఉన్నాయి. ఈ అవుట్పుట్ లైన్స్ని మనము 2 పవర్ ఫామ్లో నోట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 into 2 power 1. సో 2 పవర్ వాల్యూ ఎంత వస్తుందో అన్ని నెంబర్ ఆఫ్ సెలక్షన్ లైన్స్ ఉంటాయి ఆ పర్టికులర్ డీమల్టీప్లెక్సర్కి. సో ఫర్ దీస్ డీమల్టీప్లెక్సర్ 1 సెలక్షన్ లైన్. అండ్ సెకండ్ థింగ్, సో 1 into 4ని మీరు 1 into 2 power 2 అని నోట్ చేయొచ్చు. సో ఇక్కడ పవర్ వాల్యూ 2 పవర్ వాల్యూ ఎంత ఉంటుందో అన్ని సెలక్షన్ లైన్స్ ఉంటాయి. సో ఫర్ దీస్ మల్టీప్లెక్సర్ హ్యావ్స్ 2 సెలక్షన్ లైన్స్. అండ్ దీనికి వచ్చేసరికి 1 into 8. సో సెలక్షన్ లైన్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి. సో 1 into 8కి సెలక్షన్ లైన్స్ 3 సెలక్షన్ లైన్స్ ఉంటాయి. సో ఫస్ట్ 1 into 2 డీమల్టీప్లెక్సర్. 1 into 2 మల్టీప్లెక్సర్కి డీమల్టీప్లెక్సర్కి 1 ఇన్పుట్ లైన్ ఉంటుంది, 1 సెలక్షన్ లైన్ ఉంటుంది, అండ్ 2 అవుట్పుట్ లైన్స్ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఫర్ 1 into 2 డీమల్టీప్లెక్సర్. డీమల్టీప్లెక్సర్ని డిఈ మార్క్స్ అని కూడా నోట్ చేయొచ్చు. సో ఒక ఇన్పుట్ లైన్ ఇచ్చాను, సో ఆ ఇన్పుట్ లైన్ మీద మనకున్న డేటా వచ్చేసి డిఇన్. అండ్ తర్వాత 2 అవుట్పుట్ లైన్స్ ఉన్నాయి, ఆ 2 అవుట్పుట్ లైన్స్ని కూడా నేమింగ్ ఇచ్చామండి, y0, y1. అండ్ ఒక సెలక్షన్ లైన్ తీసుకున్నాము, సో ఆ సెలక్షన్ లైన్ నెంబర్ వచ్చేసి S0. సో ఇచ్చిన ఇన్పుట్ ఈ 2 అవుట్పుట్ లైన్స్ ఏదో ఒక దాని మీదకి డీమల్టీప్లెక్సర్ ఫార్వర్డ్ చేస్తుంది. ఏ లైన్ మీదకి ఫార్వర్డ్ చేయాలి అన్నది సెలక్షన్ లైన్స్ డిసైడ్ చేస్తుంది. సో ఒక సెలక్షన్ లైన్ ఉంది కాబట్టి మనకు 2 కాంబినేషన్స్ వస్తాయి. సో సెలక్షన్ లైన్ ఒకసారి 0 వాల్యూని క్యారీ చేయొచ్చు, అండ్ నెక్స్ట్ 1 క్యారీ చేయవచ్చు. సో సెలక్షన్ లైన్ వాల్యూ 0ని క్యారీ చేస్తున్నప్పుడు, ఆ 0 వాల్యూని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇచ్చిన ఇన్పుట్ y0 లైన్ మీదకి ఫార్వర్డ్ అవుతుంది. అండ్ సెలక్షన్ లైన్ వాల్యూ 1 ఇండికేట్ చేస్తున్నప్పుడు
ఇచ్చిన ఇన్పుట్ y1 మీదకి ఫార్వర్డ్ అవుతుంది. సో ఇలాగ డీమల్టీప్లెక్సర్ ఇచ్చిన ఇన్పుట్ని ఏదో ఒక అవుట్పుట్ లైన్ మీదకి ఫార్వర్డ్ చేస్తుంది అండ్ అవుట్పుట్ లైన్ నెంబరు సెలక్షన్ లైన్ డిసైడ్ చేస్తుంది. సో దీని ఫంక్షనింగ్ని ఒక ట్రూత్ టేబుల్లో చూద్దాము. సో నెక్స్ట్ ట్రూత్ టేబుల్ ఫర్ 1x2 మల్టీప్లెక్సర్. సో ఇది ట్రూత్ టేబుల్లో ఇది ఇన్పుట్ పార్ట్ అండ్ 2 ఇవి వచ్చేసి అవుట్పుట్ రిప్రజెంట్ చేస్తుంది. సో మీరు బ్లాక్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినప్పుడు మనకు ఇన్పుట్ ఏ లైన్ మీదకి ఫార్వర్డ్ చేయాలి, అవుట్పుట్ లైన్ మీదకి ఫార్వర్డ్ చేయాలి అన్నది సెలక్షన్ లైన్స్ డిసైడ్ చేస్తాయి. కాబట్టి సెలక్షన్ లైన్స్ని ఇన్పుట్గా తీసుకున్నాను నేను ఇక్కడ. సెలక్షన్ లైన్స్ ఇన్పుట్గా ఉంటాయి అండ్ మనకు బ్లాక్ డయాగ్రామ్లో 2 అవుట్పుట్ లైన్స్ ఉన్నాయి, y0 అండ్ y1. సో 2 అవుట్పుట్స్ తీసుకున్నాము. సో ఒక బిట్కి మనకు 2 కాంబినేషన్స్ వస్తాయి, 0 అండ్ 1. సో S0 వాల్యూ సెలక్షన్ లైన్ వాల్యూ 0 ఉన్నప్పుడు అవుట్పుట్ లైన్ 0 మీదకి ఇచ్చిన ఇన్పుట్ సెండ్ అవుతుంది. కాబట్టి y0 ఈక్వల్ టు DIN అవుతుంది, y1 ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే సెలక్షన్ లైన్ వాల్యూ 1 ఉన్నప్పుడు ఇచ్చిన ఇన్పుట్ లైన్ 1 మీదకి ఫార్వర్డ్ అవుతుంది. సో y1 వాల్యూ DIN ఉంటుంది, y0 వాల్యూ 0 ఉంటుంది. అంటే ఇది ట్రూత్ టేబుల్ అండి. ట్రూత్ టేబుల్ నుంచి మనం ఎక్స్ప్రెషన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అవుట్పుట్ మనకు 2 వేరియబుల్స్ ఉన్నాయి, అవుట్పుట్ వేరియబుల్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. ఫర్ y0కి ఒక ఎక్స్ప్రెషన్, y1కి ఒక ఎక్స్ప్రెషన్. సో y0 ఎక్స్ప్రెషన్ చూడండి. సో y0 ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేయడానికి y0 కాలం అబ్జర్వ్ చేయాలి. ఈ కాలంలో మనకు నాన్ జీరో ఎలిమెంట్ వచ్చేసి ఇది ఫస్ట్ కాంబినేషన్ ఉంది. సో దీనికి మీన్ టర్మ్ క్యాలిక్యులేట్ చేయండి. దీనికి మీన్ టర్మ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ రెండింటి టర్మ్స్ ప్రోడక్ట్ తీసుకోవాలండి. సో ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి 0 అంటే మనము S0 బార్ తీసుకోవాలి, S0 బార్ ఇంటూ DN, అది y0కి ఎక్స్ప్రెషన్ అవుతుంది. సేమ్ ఇన్ ద సేమ్ మేనర్ y1కి కూడా ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో y1కి ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేయడానికి దాని కాలం అబ్జర్వ్ చేయండి. సో సెకండ్ కాంబినేషన్కి సెకండ్ రోలో మనకు DIN వాల్యూ ఉంది అండ్ ఫస్ట్ రో 0 ఉంది. 0 ఉన్న రోస్ వదిలేయచ్చు అండ్ నాన్ జీరో ఎలిమెంట్స్కి మాత్రమే మీన్ టర్మ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో సెకండ్ రోకి మనకు ఇన్పుట్ కాంబినేషన్ ఏముంది చూడండి, S0 వాల్యూ 1 ఉంది. సో S0 వాల్యూ 1 ఉంది కాబట్టి ఆ వేరియబుల్ నార్మల్ ఫామ్ తీసుకోవాలి. కాబట్టి S0 ఇంటూ DIN. సో ఇలాగ ఎక్స్ప్రెషన్స్ క్యాలిక్యులేట్ చేయాలి y0కి అండ్ y1కి. ఈ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేసి నెక్స్ట్ సర్క్యూట్ డ్రా చేద్దాం. సర్క్యూట్ ఎలా డ్రా చేయాలి అంటే ఎన్ని అవుట్పుట్ లైన్స్ ఉన్నాయి, ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూడండి. సో ఈ ఎక్స్ప్రెషన్లో మనకి 2 అండ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 అండ్ గేట్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఇన్పుట్స్గా ఎక్స్ప్రెషన్లో ఏ వేరియబుల్స్ ఉన్నాయి చూడండి, S0 ఉంది, DIN ఉంది. సో ఆ 2 వేరియబుల్స్నే నేను ఇన్పుట్గా తీసుకున్నాను, S0 అండ్ DIN. సో S0ని నాట్ గేట్కి ఇన్పుట్గా ఇస్తే S0 బార్ వస్తుంది. ఈ DINని అండ్ S0ని అండ్ గేట్కి ఇన్పుట్గా ఇచ్చినప్పుడు మనకు జనరేట్ అయ్యే అవుట్పుట్ y0కి ఈక్వల్ అవుతుంది, S0 బార్ ఇంటూ DIN. అలాగే S0ని అండ్ DINని సెకండ్ అండ్ గేట్కి ఇన్పుట్గా ఇచ్చినప్పుడు వచ్చే ప్రోడక్ట్ టర్మ్ y1కి ఈక్వల్ అవుతుంది. సో ఇలాగా 1x2 డీమల్టీప్లెక్సర్ని మనం సర్క్యూట్ డ్రా చేయాలి. నెక్స్ట్ 1x4 ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాను చూద్దాం. సో నెక్స్ట్ 1x4 డీమల్టీప్లెక్సర్. సో 1x4 డీమల్టీప్లెక్సర్లో 1 ఇన్పుట్ లైన్ ఉంటుంది, 4 అవుట్పుట్ లైన్స్ ఉంటాయి. ఈ అవుట్పుట్ లైన్స్ని 2 పవర్ ఫామ్లో రాసుకుంటే మనకు నెంబర్ ఆఫ్ సెలక్షన్ లైన్స్ కూడా తెలుస్తుంది. సో 4ని 2 అని నోట్ చేయొచ్చు. కాబట్టి సో 1 ఇన్పుట్ లైన్ ఉంటుంది, 2 సెలక్షన్ లైన్స్ ఉంటాయి అండ్ 4 అవుట్పుట్ లైన్స్ ఉంటాయి. అండ్ ఇది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 1x4 డీమల్టీప్లెక్సర్. 1 ఇన్పుట్ లైన్, 4 అవుట్పుట్ లైన్స్ అండ్ 2 సెలక్షన్ లైన్స్. సో డీమల్టీప్లెక్సర్ ఏం చేస్తుందంటే ఇచ్చిన ఇన్పుట్ని ఒక అవుట్పుట్ లైన్ మీదకి ఫార్వర్డ్ చేస్తుంది. సో ఏ అవుట్పుట్ లైన్ మీదకి ఫార్వర్డ్ చేస్తుంది అన్నది సెలక్షన్ లైన్ వాల్యూస్ డిసైడ్ చేస్తాయి. సో దాని ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అనేది ట్రూత్ టేబుల్లో చూద్దాం. సో ఇన్పుట్గా సెలక్షన్ లైన్స్ తీసుకున్నాము అండ్ 4 అవుట్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాలం తీసుకోవాలి, y0, y1, y2, y3. సో 2 సెలక్షన్ లైన్స్. సో 2 బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు. సో 2 బిట్స్తో మనకు 4 కాంబినేషన్స్ వస్తాయి.
ఫస్ట్ ఆ 4 కాంబినేషన్స్ నోట్ చేసుకోవాలి. 0 0 0 1 1 0 1 1. సో ఫస్ట్ కాంబినేషన్ 0 0 0 ఈక్వల్ టు 0 0 ఈక్వల్ టు 0 అవుతుంది. సో S10 S00 అంటే టోటల్ వాల్యూ 0 అండి. సో ఇచ్చిన ఇన్పుట్ అంటే ఇక్కడ ఇన్పుట్ ఉంది కదా డిఐఎన్, ఆ ఇచ్చిన ఇన్పుట్ అవుట్పుట్ లైన్ 0 మీదకి ఫార్వర్డ్ అవుతుంది. సో Y0 వాల్యూ ఈక్వల్ టు డిఐఎన్ అవుతుంది. రిమైనింగ్ అవుట్పుట్ లైన్స్ వాల్యూ 0 ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ కాంబినేషన్ S1 వాల్యూ 0 S0 వాల్యూ 1 అంటే 1 కాంబినేషన్ రిప్రజెంట్ చేసే కాంబినేషన్ 1. సో దాని కరెస్పాండింగ్ అవుట్పుట్ లైన్ అంటే Y1 మీద ఇచ్చిన ఇన్పుట్ ఉంటుంది, రిమైనింగ్ వాటి మీద జీరోస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ 1 0. సో ఈ కాంబినేషన్ 2ని రిప్రజెంట్ చేస్తుంది. సో సెకండ్ లైన్ మీద మనకు డిఎన్ వాల్యూ ఉంటుంది అండ్ రిమైనింగ్ వాటి మీద జీరోస్ ఉంటాయి. అండ్ థర్డ్ కాంబినేషన్ వచ్చేసి 1 1. సో కాంబినేషన్ నెంబర్ 3ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి Y3 మీద మనకు డిఐఎన్ వాల్యూ ఉంటుంది అండ్ రిమైనింగ్ లైన్స్ మీద మనకు 0 వాల్యూ వస్తుంది. సో ఇలాగా ట్రూత్ టేబుల్ని బట్టి 1x4 డీమల్టీప్లెక్సర్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ సెలక్షన్ లైన్స్కి ఎలా డేటాని ఫార్వర్డ్ చేస్తుంది అన్నది మీరు అబ్జర్వ్ చేయండి. సో S1 S0 వాల్యూ 0 0 ఉన్నప్పుడు Y0 హ్యావ్ ద గివెన్ ఇన్పుట్, S1 వాల్యూ 0 S0 వాల్యూ 1 ఉన్నప్పుడు Y1 line number 1 output line 1 is having the given data. For S1 0 and S0 0 line number 2 is having the given data. For 1 1 combination line number 3 is having the given data. So ilaga డీమల్టీప్లెక్సర్ సెలక్షన్ లైన్ కాంబినేషన్ని బేస్ చేసుకొని ఇచ్చిన ఇన్పుట్ని ఒక అవుట్పుట్ లైన్ మీదకి ఫార్వర్డ్ చేస్తుంది. నెక్స్ట్ సర్క్యూట్ ఎలా డ్రా చేయాలి చూడాలి. కాంబినేషన్స్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ కావాలి. సో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎన్ని అవుట్పుట్ వేరియబుల్స్ ఉన్నాయో చూడండి. సో 4 అవుట్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క అవుట్పుట్ వేరియబుల్కి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేయాలి. Y0కి ఒక ఎక్స్ప్రెషన్, Y1కి ఒక ఎక్స్ప్రెషన్, Y2కి ఒక ఎక్స్ప్రెషన్, Y3కి ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేయాలి. వన్స్ ఎక్స్ప్రెషన్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేసి సర్క్యూట్ని డ్రా చేయాలి. సో ఇవి ఎక్స్ప్రెషన్స్ అండి. Y0కి ఉన్న ఎక్స్ప్రెషన్, Y1 ఎక్స్ప్రెషన్, Y2 ఎక్స్ప్రెషన్ అండ్ Y3 ఎక్స్ప్రెషన్. సో ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్నది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో Y0కి ఎక్స్ప్రెషన్ చూడండి. Y0కి ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ కాలమ్ని మాత్రమే అబ్జర్వ్ చేయాలి. సో ఈ కాలంలో ఫస్ట్ కాంబినేషన్కి మనకు నాన్ జీరో అవుట్పుట్ ఉంది. సో ఇక్కడ నాన్ జీరో అవుట్పుట్ ఉంది, ఆ ఇచ్చిన ఇన్పుట్ ఉంది. సో ఇది ఏ సెలక్షన్ లైన్ కాంబినేషన్కి మనకు ఇలా డిఐఎన్ అనేది అవుట్పుట్గా వచ్చింది చూడండి. సో ఆ కాంబినేషన్ ఈ 3 టర్మ్స్ని మీరు ప్రోడక్ట్ చేయాలి. అప్పుడు మనకు Y0కి ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో S1 వాల్యూ 0 ఉంది, S0 వాల్యూ 0 ఉన్నాయి కాబట్టి వాటి కాంప్లిమెంట్ ఫార్మ్స్ తీసుకోవాలి. S1 బార్ S0 బార్ ఇంటూ డిఎన్, S1 బార్ ఇంటూ S0 బార్ ఇంటూ డిఎన్. సో అది Y0కి ఎక్స్ప్రెషన్ అవుతుంది. సేమ్ అలాగే Y1కి కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో Y1కి కాలం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ కాంబినేషన్కి, ఈ ఇన్పుట్ కాంబినేషన్కి మీకు డిఐఎన్ అనే సింబల్ ఉంది. సో ఈ ఇన్పుట్ కాంబినేషన్ ఎక్స్ప్రెషన్ తీసుకోండి. S1 బార్ S0 ఇంటూ డిఎన్. ఇలాగే Y2 క్యాలిక్యులేట్ చేయాలి అండ్ Y3 కూడా క్యాలిక్యులేట్ చేయాలి. వన్స్ ఎక్స్ప్రెషన్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేసి సర్క్యూట్ని డ్రా చేయాలి. సో సర్క్యూట్ని డ్రా చేయాలి అంటే ఈ ఎక్స్ప్రెషన్స్లో ఏ టైప్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి చూడండి. సో Y0లో ఒక ప్రోడక్ట్ టర్మ్ ఉంది, Y1లో ఒక ప్రోడక్ట్ టర్మ్ ఉంది, Y2లో ఒక ప్రోడక్ట్ టర్మ్ ఉంది, Y3లో ఒక ప్రోడక్ట్ టర్మ్ ఉంది. సో ప్రోడక్ట్ టర్మ్ మనకు అవుట్పుట్గా రావాలంటే అండ్ గేట్స్ యూజ్ చేయాలి. టోటల్ 4 ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి 4 అండ్ గేట్స్ యూజ్ చేయాలి. సో ఆ అండ్ గేట్స్కి ఎక్స్ప్రెషన్ని బేస్ చేసుకొని సఫిషియెంట్ ఇన్పుట్స్ని సబ్మిట్ చేసినప్పుడు మీకు కావాల్సిన అవుట్పుట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇప్పుడు సర్క్యూట్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో ఇది సర్క్యూట్ డయాగ్రామ్ అండి. సో S0 S1 అండ్ డిఐని ఇన్పుట్గా తీసుకున్నాము, 4 అండ్ గేట్స్ తీసుకున్నాము. ఎక్స్ప్రెషన్ని బేస్ చేసుకొని సో S0 బార్ S1 బార్ డిఐఎన్ని ఫస్ట్ అండ్ గేట్కి ఇన్పుట్గా ఇచ్చినప్పుడు అవుట్పుట్
మనకు వాటి 3 ప్రోడక్ట్స్ వస్తుంది, అది Y0కి ఈక్వల్ అవుతుంది. అలాగే సెకండ్ గేట్కి కూడా ఎక్స్ప్రెషన్ని బేస్ చేసుకొని ఇన్పుట్స్ ఇవ్వాలి. తర్వాత అలాగే థర్డ్ అండ్ గేట్కి అండ్ ఫోర్త్ అండ్ గేట్కి కూడా సో ఇన్పుట్స్ ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు కావాల్సిన అవుట్పుట్ అనేది మనకు జనరేట్ అవుతుంది. ఇలాగా అండ్ గేట్స్ 4 అండ్ గేట్స్ యూజ్ చేసి సర్క్యూట్ని డ్రా చేయాలి అండి 1x D4 1x4 డీమల్టీప్లెక్సర్కి. సో ఇలాగే మీరు 1x8 డీమల్టీప్లెక్సర్ ట్రై చేయండి.